హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉలవల్ని ఒక గంట సేపు నానబెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి. మీరు కుక్కర్లో అయినా వేసుకుని బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ మీద బాయిల్ చేసుకోవచ్చు. మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్, 3 టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఈ టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన ఉలవచారుని యాడ్ చేసుకోండి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ ఇంకా కారం 2 యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ చేసుకునేటప్పుడు మీకు ఉలవచారు అనేది థిక్గా మంచిగా రావాలనుకున్నప్పుడు కొద్దిగా ఉలవలు ఇలా మిక్సీ పట్టుకొని మనకు చారులో యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా చారు కూడా మనకు థిక్గా మంచిగా వస్తుంది. ఈ టిప్ అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మనకు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రసంని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా జీరా పౌడర్ అండ్ మన ధనియా పౌడర్ 2 యాడ్ చేసుకొని బాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకుంటే మనకి ఉలవచారు అనేది రెడీ అవుతుంది.